హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ చిన్నబాబు ఫ్రమ్ గోదావరి. ఈరోజు నేను స్పైసీ మటన్ కర్రీ చేయబోతున్నాను. అది కూడా విలేజ్ స్టైల్లో. మటన్ కర్రీ మన పెద్దవాళ్ళు ఎలా చేసుకునేవాళ్ళో అలాగే చేయబోతున్నాను. దీంట్లో నేను ఏ రకమైన మటన్ మసాలా వాడలేదండి. నేను కొంతమంది పెద్దవాళ్ళని అడిగాను మటన్ కర్రీ ఎలా చేసుకునేవారు అప్పట్లో అని. వాళ్ళు చెప్పిన మెథడ్స్లోనే ఈ మటన్ కర్రీ చేయబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా మటన్ కర్రీ చేయడానికి వెళ్ళిపోదాం. ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకుని ఒక 100 గ్రాముల దాకా మంచు నూనె వేసుకోవాలండి. నూనె కొద్దిగా మరిగాక 3 బిర్యానీ ఆకు, 5 యాలకులు, 4 లవంగాలు, 2 చెక్క పలుకులు వేసుకోవాలండి. ముందుగా సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకున్న 4 ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలండి. ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా వేగాక 2 టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు ఇలా సగం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఒక 1/2 కప్ దాకా పుదీనా వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ముందుగానే బాగా కడిగి పక్కకు పెట్టుకున్న 1 kg మటన్ని వేసుకోవాలండి. బాగా మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చా బిచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 100 గ్రాముల దాకా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 20 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసుకుని బాగా కలుపుకోవాలండి. ఇంకొక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఈలోపు మటన్లోకి కావలసిన మసాలా తయారు చేసుకుందామండి. ఇందులోకి 3 ఇంచుల చెక్క ఒక ముక్క తీసుకున్నానండి. ఒక 10 యాలకులు, 10 లవంగాలు మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి. 20 నిమిషాలు అయిపోయిందండి. ఒకసారి ఈ మటన్ ముక్కల్ని సగానికి పైగా ఉడికేలా చూసుకోవాలి. సగానికి పైగా ముక్కలు ఉడికినాయండి. ఇందులోనే 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కల్లుప్పు వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత వెంటనే ఒక 3 స్పూన్ల కారం, 3 స్పూన్ల ధనియాల పొడి, ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఒక 750 ml వాటర్ వేసుకోవాలండి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పది నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒకసారి ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు తక్కువ అనిపిస్తే ఇప్పుడే సరిపెట్టుకోవాలండి. మటన్ గ్రేవీ ఇలా ఉండాలండి. ఇంకొక 5 నిమిషాల్లో మన మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేయడానికి ఇంకా వెళ్ళలేదు, మీకోసమే ఆగాను. మటన్ కర్రీ టేస్ట్ చేయడానికి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు ఎప్పటిలాగే మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి.
ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంక లేట్ చేయకుండా తినడానికి వెళ్ళిపోదాం. చూసారండి మన మటన్ కర్రీ ఎంత బాగా ఉడికిందో. గ్రేవీ కూడా ఇలా చిక్కగా ఉండాలండి. ఇలా వస్తే మటన్ కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. మీరు కూడా ఒకసారి మటన్ కర్రీని ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ద్వారా మాకు చాలా సపోర్ట్ దొరుకుతుంది. అందరికీ బాయ్.